నామమున అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభువా. వినుచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. వాక్యంలో మీరుండండి ప్రభా, మీరుండి నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 1 కొరింథీయులకు 1వ అధ్యాయము 21వ వచనం నుంచి ఇలాగ వ్రాయబడి ఉన్నదండి. కొన్ని వచనాలు చదువుకుందాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన ఆయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు. గ్రీస్తు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికేమి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమును అయ్యున్నది. ఎలా ఉన్నది? దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని అనుసరిస్తూ ఉన్నది, దేవునిని ప్రకటించుచున్నది. దేవుని ఎరిగి మనము దేవుని సువార్తను ప్రకటన చేయుచున్నాం. గ్రీస్తు దేశస్థులేమి అన్యులేమి అని ఏమి భేదము లేదు సువార్తకు. ప్రతి ఒక్కరమును కూడా సువార్త ప్రకటించేందుకు దేవునిలో మనము ముందు వెళ్ళాలి. యూదులని కానీ యోధా దేశస్థులని కానీ ఎవరినైనా సరే మనము ఇది యూదులకు ఎలా ఉన్నదంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నారు. ఈ రోజుల్లో నిజంగానే సిలువ వేయుచున్న క్రీస్తునే ప్రకటించుచున్నారు. ఎందుకంటే విశ్రాంతి దినమున ఎవరును కూడా ప్రకటించట్లేదు. దేవుడు తిరిగి లేచిన దినమునే ప్రకటించుచున్నారు. ఇప్పుడు శ్రమ దినాలు, శ్రమ కాలము అని బైబిల్లో ఎక్కడను కూడా లేదు. అయినను సరే మనము శ్రమకాలమును ఆచరిస్తున్నాం. లోదరన్నలు కంపల్సరీ కూడా ఆచరిస్తూ ఉంటారు. అలాగని మనము ఒకళ్ళనే వేలెత్తి చెప్పకూడదు. ప్రతి ఒక్కరును కూడా ఆచరిస్తూ ఉంటాము. కానీ సిలువను వేయుచున్న సువార్తను మనము ప్రకటించుచున్నాము. ఆ ప్రకటించినప్పుడు కొంతమంది అన్యజనులకు ఎలా ఉన్నది? వెర్రితనముగానున్నది. యూదులకైతే ఆటంకముగాను ఉన్నది. సిలువ వేయబడుచున్న క్రీస్తును ప్రకటించుచున్నారు. ఆటంకముగాను వెర్రితనముగాను ఉన్నది అన్యజనులకైతేనే. ఆనాడు యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి అని దేవుని జ్ఞాని అయి ఉన్నాడు. అంటే దేవుడు ఈ లోకంలోను కదా, అప్పుడు కూడా దేవుడు జ్ఞాని అయి ఉన్నాడు. గ్రీసు దేశస్థులకే కాదు, పిలువబడిన వారందరికీ కూడా జ్ఞాని అయి ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞాని అయి ఉన్నాడు. ఎలా ఏమై ఉన్నాడు? క్రీస్తు దేవుని శక్తినియు దేవుని జ్ఞానమును అయి ఉన్నాడు. ఎవరి వలన జ్ఞానమును శక్తిని కలుగుతుంది? దేవుని వలనే మనందరికీ కూడా జ్ఞానమును శక్తిని కలుగుతుంది. దానిని మనం ఏం చేస్తున్నామంటే వాక్యానుసారంగా మనకు నచ్చినట్టు మార్చేసుకుంటున్నాము. వాక్యానుసారంగా మనకి నచ్చిన విధానంగా మార్చేసుకున్నాం. కానీ బైబిల్లో ఉన్నట్టుగా ఎవరు పాటిస్తున్నారు? నీతిమంతులు పడిపోవటం సులభమే, కానీ లేవటం చాలా కష్టము. అందులో నుంచి అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. పడిపోవటం చాలా ఈజీ, కానీ ఈరోజు పడిపోతాము, కానీ రేపన్న రోజు లేచి నిలబడతాము. ఎక్కడి నుంచి? పంట కుప్పల మీద నుంచి దేవుడు లేవనెత్తుతానంటున్నాడు. అలాంటి లేవనెత్తినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా, గ్రీసు దేశస్థులు లేరు, అన్యజనులు లేరు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని అంటున్నాడు. అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ఈ రోజులో ఏమని ప్రకటించుచున్నారు? సిలువను వేయబడిన యేసుక్రీస్తుని ప్రకటించుచున్నారు. అంటే సిలువ ఎవరిని వేశారు? యేసుక్రీస్తుని వేశారు. దానిని మాత్రమే అనుసరించి ఉన్నది. కానీ అది ఎలా ఉన్నదంటే వెర్రితనముగాను ఉన్నది. యూదులకేమో పిలువబడిన వారికి మాత్రమే దేవుని యందు శక్తి జ్ఞానం ఉన్నదేనండి. వెర్రితనమును జ్ఞానమును మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత. మనుషుల బలము కంటే బలమైనది ఏంటది? దేవుని వెర్రితనం ఎలా ఉన్నది? మనుష్య జ్ఞానమును కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవుని బలహీనత ఎలాంటి? మనుషుల బలము కంటే బలమైనది. మనుషుల జ్ఞానమును కంటే జ్ఞానము కలిగినది దేవుని జ్ఞానమును. కానీ మనం ఏం చేస్తున్నాము? మనమే గొప్పవాళ్ళం, మనమే జ్ఞానులము, మనమే చాలా తెలివైన వాళ్ళము అని అనుకున్నాం. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు పైనుంచి. ఒక్కసారి ఆలోచించుకో ప్రియనేస్తమా, ప్రియ సహోదరుడా. ప్రతి ఒక్కరిని కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా శిక్ష విధిస్తానంటున్నాడు.
మన చీకట్లో చేసిన దానికి, వెలుగులో చేసిన దానికి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు శిక్ష విధిస్తానంటున్నాడు. ఈ రోజుల్లో దేనిని గురించి ప్రకటిస్తున్నారు? యేసుక్రీస్తుని సిలువ వేయబడిన సువార్తను ప్రకటిస్తున్నారు. ఈ ప్రకటనకి అన్యజనులు లేరు, యూదులు లేరు, ప్రతి ఒక్కరును కూడా యేసుక్రీస్తుని పిలువబడిన వారు మాత్రమే జ్ఞానము కలిగి ఉండమని అంటున్నాడు. జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడగాలి? దేవునిని అడగాలి. ఒకవేళ నేను చాలా తెలివైన వాడిని అనుకున్నామేమో, ఆ తెలివి ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు? దేవుడే ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి జ్ఞానము సర్వ సంపదలన్నీ కూడా దేవుని దగ్గరే క్లుప్తమై ఉన్నవి. ఒకవేళ అనుకోవచ్చేమో, ఈరోజు నువ్వు చాలా తెలివైన వాడిని, చాలా జ్ఞానవంతుని, కానీ ఆ జ్ఞానం కూడా దేవుడే ఇచ్చాడు. ఒకవేళ నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావేమో, అన్నీ తెలుసు, నేను అందరినీ కూడా శాసించేస్తున్నాను నా నోటి వలన అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజున ఉంటుంది, ఏదో ఒక రోజున దేవుడు శిక్ష విధిస్తాడు. ఆ శిక్షకి మనము అర్హులమే. దేవుడు మన కోసమే ఆయన సిలువలో బలి అయినాడు, మనం చేసిన పాపముల కోసమే ఆయన బలి అయినాడు. కానీ నువ్వు పశ్చాత్తాపడుచున్నావా? ఒకవేళ ఈరోజు నువ్వు ఉపవాసం ఉంటున్నావు, దేవుని అందు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నావా? దేవుని ఎరిగి ప్రార్థన చేస్తున్నావా? నీవు సర్వ సంపదలన్నీ కూడా క్లుప్తమై ఉన్నవి. అవి ఎక్కడి నుంచి వచ్చినవి? దేవుని వలన వచ్చినవి. ఆయన దగ్గర ప్రతీది కూడా ఉన్నది. నీ శక్తి, నీ బలము, ప్రతి ఒక్కరిది కూడా దేవుని అందే ఉన్నది. మీరు పిలవబడిన వారిగానే ఉండాలి, జ్ఞానులై ఉండాలి. మనుషుల కంటే జ్ఞానము కలిగినది దేవుని బలహీనత, మనుషుల బలము కంటే బలమైనది దేవునిది. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశములైన వారునైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరును నందున్నారు అని అతిశయించు ప్రభువును నందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగానే ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనయు అయ్యున్నాడు. ఎలాగూ జ్ఞానమును కూడా సర్వ సంపదలన్నీ కూడా క్లుప్తమై ఉన్నవి అని అనుకున్నాం కదా. సిగ్గుపడనివ్వడు ఎవరిని? ఏలైనగా శరీరము దేవుని ఎదుటనే అతిశయపడుచున్నది, జ్ఞానులను పడనీయనన్నాడు. వెర్రి వారిని మాత్రమే దేవుడు ఎంచుకుని ఉంటాడు. అంటే ఈ రోజున మనము ఎలా ఉన్నాము? దేవుడు నన్ను ఎంచుకున్నాడు అంటే నేను వెర్రిదానే కదా, నేను తెలివి తక్కువదానే కదా. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నవి? దేవుని దగ్గర ఉన్నాయి. నత్తివాడైన మోషేని దేవుడు ఎన్నుకున్నాడు, చేపలు పట్టే జాలరిని ఎన్నుకున్నాడు, పేతురిని. కానీ ఈరోజు నన్ను కూడా ఎన్నుకున్నాడంటే నాలో కూడా ఏదో లోపం ఉండబట్టే ఎంచుకున్నాడు. ఎక్కడ దేన స్థితిలో ఉన్న వారిని మాత్రమే ఎంచుకుంటున్నాడు. పాపులను రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు, కానీ విశ్వాసులను కాదు, నీతిమంతులను కాదు దేవుడు ఎన్నుకోవడానికి. ఎవరిని? పాపులని రక్షించడానికి వచ్చి ఉన్నాడు. అనుకోవచ్చు నేను చాలా జ్ఞానవంతురాన్ని, తెలివంతురాన్ని, నాకంటే జ్ఞానవంతురాన్ని, నాకంటే వాక్యం బాగా చెప్పేవారు లేరు, నాకంటే పాటలు పాడేవారు ఎవరు లేరు అని అనుకుంటున్నావేమో. కానీ నీకంటే కూడా ఘనులున్నారు, నీకంటే మంచివారు ఉన్నారు, నీకంటే బాగా పాడేవారు. విర్రవీగితే గర్వము నాశనమునకు కారణం అని అన్నాడు దేవుడు. మనము ఏమిని ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. సిలువను మోయించిన యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించాలి. అంతేగాని మనము ఎప్పుడును కూడా దేవునిని ఎంచేవారిగా ఉండాలి. ఒక పాపి కూడా నశించిపోవుట దేవునికి ఇష్టము లేదు, అనేకమైన ఆత్మలను రక్షించమన్నాడు దేవుడు. మనందరమును కూడా రక్షణ భాగ్యమును పొందుకోవాలని ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకును. స్తోత్రం సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చు ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. అనేకమైన ఆత్మలను రక్షించే భాగ్యమును దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. రక్షణ భాగ్యమును దయచే ప్రభ. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభ. నజరేయుడా నీకు స్తోత్రము నాయన ప్రభ. మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన ప్రభ. ధనుకులనేమి భేదలనేమి దీవించిన ఆయన ప్రభ. కృంటివారిని, గ్రుడ్డివారిని, మోగవారిని, చెవిటివారిని ప్రతి ఒక్కరిని రక్షించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేయుచున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభ. ఎవరెవరైతే ప్రభ రక్షణ భాగ్యం లేక
నిన్ను ఎరగక ఎవరున్నారు వారందరిని ప్రవ్వ రక్షించి నాయన ప్రవ్వ హృదయములు మార్చు, మనసులు మార్చు, నీ వాక్యమునకు లోబడి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రవ్వ. ఒక్క పాపి కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు నాయన ప్రవ్వ. ప్రతి ఒక్కరిని రక్షించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఇతర దేశాల్లో యుద్ధాలు జరుగుచున్నవి నాయన ప్రభ, వాటిని ఆఫ్ చేయమని అడుగుచున్నాము ప్రవ్వ. వారికి సమాధానమును దయచే ప్రవ్వ, తగ్గించు గుణము దయచే ప్రవ్వ. ఒకరినొకరిని అర్థం చేసుకుని ప్రవ్వ వారు సమాధాన పడుటకు సహాయం చేయ ప్రవ్వ. మా శత్రువులు మిత్రులు దీవించినాయన ప్రభ. ఎవరెవరైతే ఏ వాహనములు అయితే నడుపుచున్నారో వారి వాహనములు ప్రభ సురక్షితంగా చేర్చినాయన ప్రభ. పిల్లలు లేనివారు పిల్లలు దయచే ప్రభ. యవనస్తులను దీవించి యవనరాళ్ళని దీవించినాయన ప్రభ. బాలికలని బాలింతలను దీవించినాయన ప్రభ. ఎగ్జామ్ రాయించిన బిడ్డలందరినీ ప్రభ దీవించినాయన ప్రభ. చదివి పాస్ అయ్యి రాజుటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలు వేడుకునుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టుడి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. చూచుచున్న వారికి వినుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.